ఛానల్ అంజు స్మార్ట్ డ్రీమ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో రానున్నది వేసవకాలంలో ఆల్రెడీ అడుగు పెట్టేశాం 90%. ఇప్పుడే చాలా ఎండలు బేభత్సంగా వేస్తున్నాయి మా విలేజ్లో. అయితే మీకు ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఫ్రెండ్స్ ఈ ఎండాకాలంలో ఎక్కువగా బయట తిరగకుండా అవసరమైన పనులకే తిరగండి. మంచి కూలింగ్ ఇచ్చే లిక్విడ్స్ తీసుకోండి. ఎక్కువగా పుచ్చకాయ, వాటర్ మిలన్ అండ్ ప్లమ్ ఫ్రూట్స్ ఇలాంటివి తింటా ఉండండి. జ్యూసెస్ ఎక్కువ తీసుకుంటా ఉంటే బాడీ డిహైడ్రేట్ చేయకుండా ఉంచుతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈరోజు మీ ముందుకు ఒక మంచి రెసిపీతో వచ్చాను. అది ఎగ్ రైస్ అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్. అది నా స్టైల్లో, అంటే అందరూ చేసుకునే విధంగా, విలేజ్లో వాళ్ళైనా ఎవరైనా చేసుకునే విధంగా ఈజీ టిప్స్తో క్విక్గా ఎలా చేయాలో చూపించేస్తాను మీకు. అంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. 1000 సబ్స్క్రిప్షన్ అవ్వడానికి కొంచెం దగ్గరగా ఉంది. మీ కోఆపరేట్ అనేది నాకు చాలా అవసరం. వీడియోస్కి వ్యూస్ అయితే బాగా వస్తున్నాయి, సబ్స్క్రిప్షన్ కూడా పెరగాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీరందరూ నాకు కోఆపరేట్ చేయండి, హెల్ప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎగ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకుందామో వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఫర్ వీడియో. ఓకే ఫ్రెండ్స్, ముందుగా నేను బాండి పెట్టేశాను, తర్వాత ఆయిల్ వేస్తున్నాను. నేను ఒక డబ్బా బియ్యమే చేస్తున్నాను, ఓన్లీ ఇంట్లో చేసుకొని అయితే మీకు చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేను ఇవి ఒక 8 eggs వరకు తీసుకున్నాను. సో మీ ఇష్టం, ఎగ్ ఎక్కువ తినే వాళ్ళు ఎగ్ ఎక్కువగా వేసుకోవచ్చు. నేను ఎందుకు ఇలా వేస్తున్నా, ఈ ఎగ్ ఇలా ఎందుకు వేస్తున్నానంటే నాకు ఎగ్స్ డైరెక్ట్గా కొట్టడం రాదు. సో అందుకనే ముందే కొట్టుకొని ఇలా వేస్తాను, నాకు కష్టంగా ఉంటుంది. సో నేను ఇలా ముందు ఎగ్ కొట్టుకొని కొంచెంసేపు అయినాక దీన్ని పొరుటులాగా చేసుకోవాలి. నేను దీంట్లో ఏమీ వేయలేదు, ఒట్టి ఎగ్గే. తర్వాత మనం స్పైసెస్ యాడ్ చేస్తాం కాబట్టి ఇలాగే సరిపోతుంది. దీన్ని కొద్దిగా పొరుటులాగా చేసుకోండి. అండి ఇప్పుడు ఈ పొరుటు అయిపోయింది, దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాము. ఒక ప్లేట్లోకి తీసుకొని దీంట్లో కావాలంటే మీరు ఉప్పు కారం వేసుకోవచ్చు. నేను మళ్ళీ వేస్తాను కదా అని చెప్పి వేసుకోలేదు, అది మీ ఇష్టం. వేసాను కదా, మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇవి వెజిటేబుల్స్ ఫ్రై చేయడానికి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. నూనె కాగిపోయింది. ఈ ఆనియన్స్ కొద్దిగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో రావాలి, అంతవరకు ఫ్రై చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి తురుము 1 టీ స్పూన్ వేస్తున్నాను. వాటర్ వచ్చి క్యాబేజీ తురుము, బీన్స్, చిల్లీ, క్యాప్సికమ్. సో ఇవన్నీ పచ్చివాసన పోయేదాకా వేగనించండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఎటువంటి సాస్ వాడట్లేదు కాబట్టి టమాటా కూడా వేసుకుంటున్నాను. ఇది కూడా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఏమీ సాసులు లేకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుండిద్ది. ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, ఏమీ వితౌట్ చైనీస్ సాసెస్ లేకుండా. ఇవైతే కొన్ని పల్లెటూరులో ఉన్న ఇళ్ళలో కూడా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మా విలేజ్ సైడ్ అన్నీ దొరకవు, అందుకని నేను అప్పుడప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. ఓకేనండి, ఇప్పుడు ఇవి తొందరగా మగ్గిపోవడానికి సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఎంత తినగలిగితే అంత యాడ్ చేసుకోండి, మేము కొంచెం తక్కువే తింటాం సాల్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసి జస్ట్ అలా మిక్స్ చేసి ఒక 5 minutes మగ్గనిస్తే దీంట్లో వాటర్ అంతా పోయి మగ్గిపోతాయి. ఇలా కూడా ట్రై చేసుకొని నా కామెంట్లో ఒకసారి ఎలా ఉందో చెప్పండి. ఇవి అందరికి అవైలబుల్గా ఉండే ఐటమ్సే. చాలా బాగుంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో అందరూ నేను చేసే ఫ్రైడ్ రైస్ చాలా ఇష్టంగా తింటారు, చాలా సూపర్ ఉంటుంది. అసలు మీరు ఒక్కసారి ట్రై చేయండి, నిజంగా లైఫ్లో బయట ఇంకా చైనీస్ ఏమొద్దు, మనమే ఇంట్లో చేసుకుందాం అన్నట్టు ఫిక్స్ అయిపోతారు.
చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా హెల్దీ కూడా ఇవి. ఎందుకంటే ఎటువంటి సాసులు కానీ మనం ఏమీ వేయలేదు కాబట్టి చాలా చాలా హెల్దీ ఇది. ఏ పిల్లలకు కానీ, ఏ పేషెంట్స్ ఉన్నప్పుడు, షుగర్ పేషెంట్స్ కానీ, డయాబెటిక్ పేషెంట్స్ కానీ ఉన్నప్పుడు సో వాళ్ళు తినడానికి అంతగా ఇష్టపడరు, బయట ఫుడ్ భయపడతారు. ఇది చేసి పెడితే వాళ్ళు కూడా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. కొంచెం మగ్గిని కారం యాడ్ చేసుకుంటున్నాను. ఇది మేము చేయించిన కారమే. ఈ కారం రెసిపీ కావాలంటే నాకు కామెంట్లో తెలియచేయండి. అదే ఎండబెట్టి చేస్తారు కదా పాతకాలంలో, ఆ కారం ఇది. ఇది నా కామెంట్లో తెలియచేస్తే మీకు ఈ రెసిపీని కూడా ఎలా చేయాలో అంటే ఈ కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను. అరోమాటిక్ పౌడర్, అది పసుపు వేసుకుంటున్నాను. ఈ పసుపు అనేది అన్ని కూరల్లో వేసుకోవాలి, ఎందుకంటే ఇది యాంటీబయాటిక్ కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఈ ఉప్పు కారాలు పట్టేదాకా మళ్ళీ కొద్దిగా మూత పెట్టుకుందాం, ఒక 5 minutes. ఫ్రెండ్స్, ఇది ఎలా ఉందో మీరే నాకు చూసి చెప్పండి. ఫస్ట్ నేను జీడిపప్పులు వేసాను కొన్ని, తర్వాత కరివేపాకే అసలు ఈ ఫ్రైడ్ రైస్కి మంచి స్మెల్ వస్తుంది, మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఆ తర్వాత పుదీనా కూడా చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. తర్వాత కొత్తిమీర. ఫ్రెండ్స్, ఇది మంచి కలర్ వచ్చిందని అనుకుంటున్నాను నేను. ఎలా ఉందో మీరే నాకు కామెంట్లో తెలియచేయండి. అన్నం అనేది నేను ముందే వండి పెట్టుకున్నాను. సో ఇలా పొడి ఆడాలి అన్నము. సో నేను మామూలు బియ్యంతోనే చేస్తున్నాను, అందరికీ అవైలబుల్గా ఉంటుంది. ఈరోజు మేము ఫ్రైడ్ రైస్ తినాలని మామూలు బియ్యంతోనే చేసేసాము. ఇలా కూడా బాగుంటుంది. ఒక్కసారి మీరు చేసుకోండి, నా కామెంట్లో తెలియచేయండి. సేమ్ నేను ఎలా చేశానో అలాగే. నిజంగా ఇంకా మీరు బయట తినరు, హెల్తీగా ఉంటుంది కూడా. ఇప్పుడు బయట ఓకే ఫ్రెండ్స్, గెడ్లు ఏమైనా ఉన్నాయేమో అని చూస్తున్నాను. ఇలా మీరంటే స్పూన్తో తిప్పుతారు, నాకు కొంచెం స్పూన్తో అంటే చితికిందో లేదో తెలియదు కాబట్టి చేయి పెట్టేస్తాను డైరెక్ట్గా. మీరు గరిటితో చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అన్నంలో ఎక్కడైతే గెడ్డలు లేవు పొడి ఆడిపోయింది. ఒకసారి మిక్స్ చేద్దాం కర్రీ అంతా దీంట్లోకి. ఫ్రెండ్స్, ఇదిగోండి ఇలా అన్నం అంతా మిక్స్ చేసేసుకున్నాను నేను. మీరు కూడా సేమ్ ఇలాగే ఈ క్వాంటిటీతోనే చేయండి. ఇది ఎలా ఉందో, ఈ కలర్ వచ్చిందో లేదో మీరే నాకు కామెంట్లో తెలియచేయండి. అందరూ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ కుకింగ్ చేస్తారా అని అనుకుంటారు, కానీ మేము కూడా కుకింగ్ చేయగలం. ధైర్యం చేస్తే అసలు అసాధ్యం అనేది ఏమీ లేదు, మనకి ఏదైనా చేయగలం. ఓకే ఫ్రెండ్స్, తురుము. ఈ క్యారెట్ అనేది చాలా హెల్త్కి మంచిది. దీంట్లో మంచి విటమిన్స్ కూడా ఉంటాయి, కంటికి కూడా చాలా మంచిది ఇది. ఈ క్యారెట్ వేయడం వల్ల ఇంకా కలర్గా ఉంటుంది రైస్. చూడడానికి కూడా క్యారెట్ వేసి నాకు ఇంకా కలర్గా వచ్చింది అనుకుంటున్నాను నేను. మీరైతే చూడండి, చూసి నాకు కామెంట్లో తెలియచేయండి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా క్యారెట్ని ఉత్తగా తినడానికి ఇష్టపడిన వాళ్ళకి ఇలా చేసేయండి. మీరు ఇలా చేసేసారనుకో ఎవరైనా ఇంకా తినేస్తారు. రుచిగా కూడా ఉంటుంది క్యారెట్. కొంచెం నెయ్యి అవన్నీ యాడ్ అవుతాయి కదా, ఎగ్ అవన్నీ. సో వెజిటేబుల్స్తో పాటు క్యారెట్ కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఎగ్ పట్టు చేసుకున్నాను కదా, అది పైన వేస్తున్నాను. ఎందుకంటే చితుకుపోకుండా చక్కగా ఉంటుంది ఎగ్ అనేది పైన వేస్తే. సో నేను పైన వేస్తున్నాను. మీరు ఎగ్ డైరెక్ట్గా కొట్టుకుంటే కలిసిపోతుంది, అసలు మనకి ఎగ్ వేసినట్టు తెలీదు. సో మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు మీరు చెప్పండి, విజువల్ హ్యాండిక్యాప్డ్స్ కుకింగ్ చేయగలరా లేదో. ఎగ్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నాం. వచ్చింది. ఇంకొంచెం నెయ్యి యాడ్ చేశాను కాబట్టి కొంచెం చల్లారితే ఇంకా పొడిలాగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మన ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకొని టేస్ట్ చేసేయడమే. మీరు కూడా ఈ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి. అందరికీ అవైలబుల్గా ఉండే వస్తువులతోనే నేను చేశాను, వెజిటేబుల్స్తో. అదేవిధంగా ఎటువంటి చైనీస్ సాస్ అయితే వాడలేదు. సో ఎవరైనా చేసుకోవచ్చు, ఏ సాసు వాడలేదు, ఎటువంటి మసాలా పౌడర్స్ వాడలేదు. ఇవన్నీ ఇంట్లో చేసుకునేది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది, ఎంతో సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేసి నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.